నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. నందమూరి తారక రామారావు తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. సినీ రాజకీయ ప్రస్థానంలో ఒక మకుటం లేని మహారాజు. అటు సినిమాలోనూ ఒక ప్రభంజనమే, రాజకీయాల్లోనూ ఒక ప్రభంజనమే. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఎన్ని ప్రభంజనాలకు సాక్ష్యంగా నిలిచిందో మనందరికీ తెలిసిందే. అటు నట వారసత్వంగా నందమూరి బాలకృష్ణ ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నది మనం చూస్తున్నాం. ఆయన చనిపోయి అంటే కరెక్ట్గా ఈ నెలకి 30 సంవత్సరాలు. 1996లో ఆయన పరమపదించారు. జనవరి 18 తారీఖు ఆయన చనిపోయారు. అయితే ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, చెన్నైలో అంటే సినిమా తొలినాళ్ళలో చెన్నై నుంచి ట్రావెల్ చేశారు. ఆ తర్వాత ఆయన చెన్నై నుంచి వెళ్ళి మన తెలుగు ఆంధ్రాకి అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి మన తెలుగు ఇండస్ట్రీని తీసుకురావడానికి ఆయన నాగేశ్వరరావు గారు కానీ పాటుపడే విధానం ఇదంతా తెలిసిందే. ఆయన చెన్నైలో నివాసం ఉన్న సమయంలో అక్కడ ఒక ఇల్లు తీసుకున్నారు. అక్కడ నుంచి వెళ్ళి అన్నీ జరిగిన విషయం మా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ఇంటిని ఒక ఇద్దరు సినీ నిర్మాతలు అలాగే బిజినెస్కి సంబంధించిన వ్యక్తులు కొనడం జరిగింది. దాన్ని ఒక ఎన్టీఆర్ గారికి సంబంధించి ఒక స్మృతివనం అనుకోండి, లేకపోతే ఒక సందర్శనశాలలాగా దాన్ని చేయాలనుకొని ఒక తలంపుతోటి దాన్ని అంతా పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అంత పెద్ద లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కంటిన్యూ అవుతుంది. నందమూరి బాలకృష్ణ గారు హీరోగా కంటిన్యూ అవుతున్నారు, అగ్రస్థానంలో ఉన్నారు. ఎందుకు అంతమంది సంతానం ఉన్నా వాళ్ళకి ఆలోచన రాలేదు? ఎవరో ఆయన మీదున్న భక్తి శ్రద్ధలతో ప్రారంభిస్తున్నారు, వీళ్ళెందుకు దీనికి సంబంధించి ఆ తలంపును తీసుకురాలేకపోయారన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. అసలు చెన్నైలో ఆయన ఇంటిని కొన్నవారెవరు, దాన్ని ఎలా రూపకల్పన చేశారు, వారికి ఆలోచన ఎలా వచ్చిందన్న అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారుడు చిల్లగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా ఒక మహావృక్షం నేల కొరిగిన సంవత్సరము, అలాగే ఇప్పటితో 30 సంవత్సరాలు రెండు ఉన్నాయి దీనికి. చెన్నైలో ఆయన ఉన్న ఇల్లును ఎవరో సినీ నిర్మాతలకు సంబంధించి బిజినెస్ మ్యాన్స్ ఎవరో కొన్నారు అని విన్నాము. ఒకసారి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొదటగా. బజుల్లా రోడ్లో ఎన్టీ రామారావు గారు ఆయన తొలినాళ్లలో ఆయన కొని ఆయన దశాబ్దాల పాటు నివసించి కుటుంబ సభ్యులందరితో కలిసి ఆయన తన జీవితంలోని ఒక ఉచ్చ దశని చూసినటువంటి ఇల్లు బజుల్లా రోడ్లో ఉన్న నందమూరి హౌస్. ఓకే. ఈ నందమూరి హౌస్ ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత, అంటే రామారావు గారు హైదరాబాద్కి రావడానికి ముందు వరకు కూడా మీకు చెన్నైలో నందమూరి హౌస్లోనే ఆయన ఉన్నారు. ఆయన 77 నుంచి ఎక్కువగా హైదరాబాద్లో ఉండటం జరిగింది. 77 నుంచి ఎందుకు ఎక్కువగా హైదరాబాద్లో రామారావు గారు ఉండటం తటస్థించిందంటే, అప్పటికి నాగేశ్వరరావు గారు అప్పటికే హైదరాబాద్కి వచ్చి స్థిరపడిపోయారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఇక్కడ నెలకొల్పారు. 77లో రామకృష్ణ హార్టికల్చరల్ స్టూడియోస్ ఆచారంలో ఎన్టీ రామారావు గారు దానిని వ్యవస్థాపిస్తూ, ఆ వ్యవస్థాపక సంవత్సరం కాబట్టి ఆ సంవత్సరం ఆయన దానవీర శూరకర్ణ ప్రారంభించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారు క్లాప్ కొట్టడం, ఇట్లాంటి దృష్టాంతాలన్నీ మనం చెప్పుకోవచ్చు. అయితే మీకు ఇక్కడ ఏమైందంటే, ఆయన 49 ఆయన మొదటి సినిమా మన దేశం విడుదలైన తర్వాత 50 దశకంలో తొలినాళ్లలోనే ఆయన స్టార్ హీరోగా ఆయన రూపాంతరం చెంది అప్పుడు కొన్నటువంటి ఒక ఇంటిని ఆయన చాలా అద్భుతంగా ఆయన అభిరుచులకు అనుగుణంగా ఆయన మరమ్మతులు చేసుకుని దాన్ని నందమూరి హౌస్ అని చెప్పి బజుల్లా రోడ్, ఈ బజుల్లా రోడ్లో ఆ ఇంటిని 1996 అంటే రామారావు గారు మరణించిన సంవత్సరం ఏదైతే ఉందో జనవరిలో 18 ఆయన చనిపోయారు. 96వ సంవత్సరంలో ఈ మన రావుగోపాలరావు గారి సంవత్సరం జరిగినప్పుడు ఆ ఇంటిని, అది ఆ రోడ్లో ఉంది. మా నాన్నగారు చాలాసార్లు ఆ ఇంటికి వెళ్ళి రామారావు గారిని కలిసినటువంటి హౌస్ అది. ఆ రోడ్లో చివర ఉన్నటువంటి స్పిగ్ గెస్ట్ హౌస్ని అందులో మాకు బస ఏర్పాటు చేశారు. ఇక్కడే వెళ్ళి మా నాన్నగారు చెప్తున్నారు, ఆ ఇల్లు కనిపించట్లేదు. ఆ చివరికి వెళుతున్నాము, దాసనారాయణరావు గారు ఇల్లు ఇక్కడే అంటున్నారు. ఎదురు ఇల్లు రామారావు గారు. తర్వాత దాసనారాయణరావు గారు వచ్చి రామారావు గారికి ఎదురుగుండా ఆయన ఇల్లు కొనుక్కున్నారు. చూస్తే ఏంటంటే అది పిచ్చి మొక్కలతో తుప్పలతో నిండిపోయి తాళాలు వేసేసి కొంతమంది గోడ దూకెళ్ళి అసాంఘిక కార్యకలాపాలు, అక్కడే మందు తాగడం, ఇట్లాంటి వాటికి నిలయం అయిపోయింది. అవి నేను చెప్తున్నది రామారావు గారు మరణించిన సంవత్సరం నాటికి అటువంటిది ఒక దుస్థితిలో 96 ఆ పరిస్థితుల్లో ఉంది ఆ ఇల్లు. అంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాలనా పాలన చూసుకునేటటువంటి వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. అంటే ఎవరూ లేరు, అందరూ హైదరాబాద్కి వచ్చేసారు. అది తాళం పెట్టేశారు, తాళం కప్పు వేసేశారు ఆ ఇంటికి.
ఒక కుటుంబ సభ్యులలో అంటే ఆయన 12 మంది 13 మంది ఆయన సంతానం అనుకుంటే వాళ్ళలో ఎవరి పేరు మీద రామకృష్ణ గారికి ఇచ్చారా లేకపోతే కుమార్తెలకు ఇచ్చారా ఆ ఇల్లు ఆ పూర్తి వివరాలు నాకు తెలియదు. ఒకరికైతే ఆ ఇంటి ఇది ఒకరికి అప్పచెప్పారు. అయితే హరికృష్ణ గారు గుర్తు రావట్లా. కాకపోతే ఇది అలా పాడుపడిపోయి అది అట్లా ఆల్మోస్ట్ ఆల్ శిథిలావస్థ వరకు వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే కొంతమంది సినిమా పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు దీని గురించి అంటే కథనాలు వచ్చాయి యూట్యూబ్లోనే, ఈ పరిస్థితుల్లో ఉంది ఇల్లు అని చెప్పి, దుస్థితిలో నందమూరి హౌస్ అని చెప్పేసి కథనాలు వెలువడిన తర్వాత ఈ అనురాధ టింబర్ డిపోకి చెందినటువంటి అనురాధ ఫిలిమ్స్ డివిజన్ అని చాలా సినిమాలు తీసిన చదలవాడ శ్రీనివాసరావు గారు, తిరుపతిరావు గారు, వీళ్ళు ఆ ఇంటిని కొనుక్కొని మరమ్మతులు చేసి బర్మా టేకు అది తీసుకెళ్ళి దాంతో మొత్తం ఇప్పుడు దాన్ని ఆధునీకరించి అంటే ఎక్కడ దాన్ని యొక్క ఏదైతే రూపురేఖలు ఉన్నాయో వాటిని ఏమి మార్చుకుంటూ ఆధునీకరించి ఆయన వాళ్ళు చెప్పారు. చదలవాడ శ్రీనివాసరావు గారు అన్నారంటే ఇది ఒక దేవాలయం, నేను ఒక పూజారిని మాత్రమే అన్నారు. చాలా సంతోషం. ఇప్పటికైనా ఒకరు ముందుకొచ్చి దానిని పునరుద్ధరించినందుకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది ఎన్టీ రామారావు గారి అభిమానులకు కావచ్చు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల పాటు సుమారు 3 దశాబ్దాల పాటు ఏ ఇంట్లో అయితే ఎన్టీ రామారావు గారు నివసించారో, ఏ ఇంట్లో అయితే నిర్మాతలు రామారావు గారిని కలుసుకున్నారు, ఏ ఇంట్లో అయితే ఉదయాన్నే రామారావు గారు మేకప్ వేసుకుని తిరుపతి నుంచి వచ్చేటటువంటి భక్తాదుల కోసం ఆయన దర్శనం ఇవ్వడానికి సిద్ధమై వెలుపలికి వచ్చాడు. తిరుపతి నుంచి అంటే 100 రూపాయలట అప్పట్లో, ఏది బస్ టికెట్, ఏది ఆంధ్ర నుంచి ఏది మన తిరుపతికి. మద్రాసు వెళ్ళి రావాలంటే 150, మద్రాసుకి వెళ్ళి రావాలంటే 150 రూపాయలు. తిరుపతికి వెళ్ళి వచ్చేస్తే 100 రూపాయలే. మద్రాసు వెళ్ళి రామారావు గారిని చూపించి తీసుకురావాలంటే 150 రూపీస్ అట ఫేర్ అప్పట్లో. 1960లో వెంకటేశ్వర మహత్యం వస్తే ఆ వెంకటేశ్వర మహత్యం తర్వాత ఏంటంటే ఈ మద్రాసుకి ఈ తిరుపతికి వచ్చినటువంటి భక్తులందరూ మద్రాసుకి వెళ్ళి రామారావు గారిని ఉదయాన్నే కలిసి రావడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టేసుకున్నారు. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మనం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా వాళ్ళందరినీ ఏ ఊరి నుంచి వచ్చారని రామారావు గారు హుషారుపరుస్తూ వాళ్ళల్లో కొంతమందితో ఫోటోలు దిగుతూ మాట్లాడుతూ అట్లా వాళ్ళని ఎంటర్టైన్ చేసి వానలు పడుతున్నాయా, వర్షాలు సకాలంలో ఉంటున్నాయి, పంటలు బాగా పండుతున్నాయా, ఏది దిగుబడి ఏది వచ్చింది, ఇన్ని మాట్లాడి వాళ్ళందరినీ సాగినంపేటటువంటి ఒక సంప్రదాయం. అటువంటి ఇల్లు, అటువంటి ఒక ప్రదేశం రామారావు గారు ఎన్నో పురాణ పాత్రలకి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఇల్లు, అది ఆ అవసాన దశ లాంటి ఒక దశకి చేరుకోవడం అనేది నిజంగా బాధాకరం. ఇక్కడ ఈ 12 మంది 13 మంది కుటుంబ సభ్యులలో ఎవరూ ఆ బాధ్యత తలకెత్తుకోకపోవడం అనేది ఒకంత బాధ కలిగిస్తుంది. ఎందుకంటే సరే కుటుంబ సభ్యులు రామారావు గారి కుటుంబ సభ్యులు అయితేనేమి, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన గౌరవనీయులు రామారావు గారికి స్వయాన అల్లుడు గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే, అంటే తమిళనాడులో ఉంది కాబట్టి మనకేమి సంబంధం లేదు, పట్టలేదని చెప్పి పట్టనట్టు వదిలేసామా అని అనుకోవాలా, లేకపోతే అంత బాధ్యత రాహిత్యంతో ప్రవర్తించారా, మనకు నిజంగా చాలా ఆవేదన కలిగించేటటువంటి అంశం. ఎందుకంటే దానికి మ్యూజియం లాగా తీర్చిదిద్దచ్చు. రామారావు గారికి సంబంధించినటువంటి కాస్ట్యూమ్స్ కావచ్చు, కత్తులు కావచ్చు, గదలు కావచ్చు, ఇత్యాది చాలా ఉంటాయి. వాటిని అందుబాటులో ఉన్నటువంటివి తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాటిని సందర్శకుల సందర్శనార్థం వాటిని ఉంచి దానిని కాపాడచ్చు. ఎందుకంటే ఒక మహానటుడు, ప్రపంచ సినిమా చరిత్రలో ఎన్టీ రామారావు గారు పోషించిన పౌరాణిక పాత్రలు ఇంకొక నటుడు పోషించాల. 45 పౌరాణిక పాత్రలు ఆయన చేశారు. ఈ 45 పౌరాణిక పాత్రలు పోషించినటువంటి ఒక మహానటుడి యొక్క ఆనవాల్ని మనం సమూలంగా తుడిచిపెట్టేయడం లాంటి చర్య నాకు తెలిసి పట్టించుకోకపోవడం అంటే ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం అన్నమాట. ఇది చాలా బాధాకరం. అయితే ఇప్పుడు వాళ్ళు దానిని కొని, చదలవాడ బ్రదర్స్ దానిని కొని మరమ్మతులు చేసి దాన్ని ఆధునీకరించి దానిని సందర్శకుల సందర్శనార్థం దానిని తీర్చిదిద్దడం చాలా చాలా ఆనందించదగ్గ విషయం. సందేహం లేదు. వాళ్ళని మనం ఖచ్చితంగా వాళ్ళకి మనం శిరస్సు ఉంచి వాళ్ళకి అభివాదం చేయాల్సిందే.